ఇక త్వరలోనే గురుకుల ఫలితాలు 1:2 నిష్పత్తిలో జాబితాల వెల్లడికి కసరత్తు పూర్తి, న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురుచూపు. హైదరాబాద్ నిషాన్ నుమాయిష్ 83వ ప్రదర్శనను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తామని వెల్లడి. ఇక హైదరాబాద్ లో అతిపెద్ద ఎగ్జిబిషన్ మాల్ గా నుమాయిష్ అనేది ఎప్పటి నుంచో ఉంది, నాంపల్లిలో జరుగుతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ నిషాన్ నుమాయిష్ అంటూ కూడా వార్త చూస్తున్నాం. 83వ ప్రదర్శనను ప్రారంభించారు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. రేపు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎన్నికల్లో గెలుపు తర్వాత మొదటిది. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీసీసీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, మిగతా ఎన్నికల్లో కావచ్చు, ఎలాంటి కార్యాచరణ అవలంబించాలి, మొత్తం మీద మళ్ళీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకొచ్చిన విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది, పూర్తిగా ప్రణాళికలన్నీ రచిస్తుంది.